ఏం బ్రో ఏం చెన్నై సూపర్ కింగ్స్ ఏంటి మంచి ఉత్సాహంగా ఎగ్జైటెడ్గా ఉన్నట్టున్నావు? మా సింహాలు నిన్న గార్జించినాయి. గార్జించినాయా? అలాగే ఉన్నాయి. 2 ఓడుకొని 3వ మ్యాచ్లో గార్జించినాయి. మరి ఏం చేస్తాం? మీ సింహాలు ఎలా గర్జించినాయో నాకు తెలుసు. దాంతోపాటు చాలా మంది ఆడియన్స్కి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దానికన్నా ముందు హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ IPL 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఇప్పుడు చెప్పు, మీ వాళ్ళు ఎలా గార్జించారు? అదే కదా, 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఆడలేదని అన్నారు. మా వాళ్ళు చిత కొట్టేసారు మొత్తం. మీ వాళ్ళు ఎలా గెలిచారో నాకే కాదు, క్రికెట్ మీద IPL మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చపాక్లో ఎంత బ్యాటింగ్ పిచ్చో, చపాక్లో ఎవరైనా మినిమం బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా అదరగొట్టేస్తాడని తెలుసు. KKRకి భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మా వాళ్ళకి బ్యాట్లు కూడా పని లేదు, చేతితో కొట్టినా పోయి 6లు పోయేంత ఉన్నారు మా వాళ్ళు. చూసాక రస్సెల్ కానీ సునీల్ నారాయణ కానీ అదరగొడుతున్నారు. అందుకని చెప్పి మీ ధోని బాబు చేసిన పని ఏంటి? బ్యాటింగ్ వికెట్ తీసుకుని మరి మా మీదకి పట్టుకొచ్చారు. అంతే, అవునా కదా? ఒక్కసారి యుద్ధంలోకి దిగినాక బ్యాటింగ్ పిచ్ అయితే ఏదైతే కొడుతూనే ఉండాలి, ఆడుతూనే ఉండాలి. క్రికెట్లో అవన్నీ చూడద్దు. ఆడుతూనే ఉండాలి కాదు, అంత నిజంగా మీ వాళ్ళకి అంత మీ మీద మీకే నమ్మకం కనుక ఉంటే చపాక్కులో మరి బ్యాటింగ్ వికెట్ కాకుండా బౌలింగ్ వికెట్ పిచ్ తీసుకుని ఎందుకు దాని మీద మ్యాచ్కి వచ్చారు? మ్యాచ్ గెలిచేందుకు 1,90,000 చేస్తాం మేము. అలా ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. మీ గంభీర్ ఏం చేసిండు, ఇక ధోని మీద ప్రతీకారం తీర్చుకోవాలని అదొకటి ఇదొకటి ప్లాన్ వేసిండు. కానీ టైం వచ్చేసరికి ఏం ప్లాన్ వేసాడు? ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాడు. మొన్న 2 మ్యాచ్లు అదేంటిది మీకు KKR జట్టు చిన్న చిన్న జట్ల మీద పిల్ల బచ్చ టీంల మీద గెలిచి వచ్చిర్రు. సింహాల ముందరికి వచ్చేసరికి మొత్తం పారిపోయేలో పిల్ల బచ్చా టీమా పెద్ద బచ్చా టీమా ఇవన్నీ ఉండవు. యాక్చువల్ గా ఏంటంటే అవతల ఉన్నది బలమైన టీం అయితే గనక ఇప్పుడు నిన్న మరి అలా అనుకుంటే ఇప్పుడు మీరు పిల్ల బచ్చాల టీం మీద గెలిచిన మీరు గెలిచి వచ్చే మేము ఓకే అంటే మా మీద మీరు గెలిచారు అంటే మీది కూడా పెద్ద టీం కాదు, ఈ లెక్కన మీది కూడా పిల్ల బచ్చా టీం అనుకోవాలి. మేము మా ముంగట ఓడిపోయారు కాబట్టి మీరే పిల్ల బచ్చా అయిపోతారు కదా. ఇక అంతే, చెప్పుకోవడానికి ఏంటంటే చాలా ఉంటాయి. బట్ మ్యాటర్ చూస్తే మీ ధోనిదేది బాబు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కనీసం క్యామియో అపియరెన్స్ అన్న బాగుంటుందేమో సినిమాల్లో. ఏంటో కరెక్ట్ గా ఒక బాల్ ఉన్నప్పుడు వస్తాడు, లేకపోతే ఒక రన్ ఉన్నప్పుడు వస్తాడు. ఏంటిది అది? పోనీ ఫస్ట్ మ్యాచ్లో అంటే పోనీ బ్యాటింగ్ ఎలా ఆడగలడో తెలియదు కాబట్టి ఓకే. వైజాగ్లో అదరగొట్టాడు కదా, అదరగొట్టిన తర్వాత అయినా కనీసం ఒక ఓవర్ ఉండగానో లేకపోతే సెకండ్ డౌనో 1 డౌనో 2 డౌనో 3 డౌన్ వస్తే ఆడియన్స్ కూడా ఫెయిల్ ఇదవుతారు కదా. మరీ ఒక రన్ ఉండగా వచ్చి జడేజా పైగా ఏదో జడేజా వెళ్తుంది వెనక్కి రమ్మన్నారు. అక్కడ మా వాళ్ళు సగం డిస్టర్బ్ అయ్యారు యాక్చువల్గా ధోని అరుపులకి. అది కూడా స్ట్రాటజీ మా వాళ్ళది. అట్లా ఆగమాగం చేసి మీ బౌలర్లను బ్యాటర్లను అందరినీ సుక్కలు చూపించి ధోని ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీ వాళ్ళకి ఆట తక్కువ అడావుడు ఎక్కువ. మిగతా అన్ని చేసి గెలుద్దాం అనుకున్నారు ఆటతో కాకుండా. అందుకే KKR తలొంచింది. అంతేగాని ఒరిజినల్ గా KKR గేమ్ తో గెలవాలంటే చాలా కష్టం. అయినా మావాడు ధోని ఒక్క రన్ చేసినందుకే మీ వాళ్ళు అసలు బ్యాటింగ్ కత్తనే చెవులు మూసుకు. అదే అన్నా, మా వాళ్ళు అన్ని డిస్టర్బ్ చేశారు. సైకలాజికల్ గా మైండ్ మీద దెబ్బ కొట్టి మరీ గెలిచారు మీరు. అంతేగాని ఒరిజినల్ గా ఓవరాల్ గేమ్ లో అయితే ఏం చేయలేరు మీరు అనేది నిన్నే ఆల్రెడీ అర్థమైపోయింది అందరికి జనాలకి. అదేంటి సునీల్ నారాయణ, రసెల్, రింకు సింగ్, బుడ్డవాడు ఆడు ఓపెనర్ ఎక్కేటోడు ఆడు బాగా ఆడిర్రు. మళ్ళీ సింహాల ముందు వచ్చేసరికి సింహాల ముందు చెప్తుంది అదే, మీరు చేసిందేమో బ్యాటింగ్ పిచ్, ఒక పక్కనేమో ప్రేక్షకులతో కూడా ఫిక్స్ అయ్యారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు అరవండి అని చెప్పి. వాళ్ళేమో ధోని అంటే మా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. చపాక్లో కాబట్టి ఒక్కసారికి వదిలేస్తున్నాము. నెక్స్ట్ చపాక్ అదర్ దాన్ చపాక్ ఎక్కడైనా కూడా పసక్ మీరు చూసుకో, నా మాట రాసి పెట్టుకో. నెక్స్ట్ ఎన్కౌంటర్ లో చపాక్లో తప్ప నుంచి ఎక్కడైనా కూడా మీ సింహాలను ఉరికిచ్చి వేటాడతాయి మా పులులు యాక్చువల్ గా. సో పసక్ అనమాట అంతే. ఇంకా ఈసారి నుంచి మీరు ఎంత ఎగిరినా గెలిచేది సింహాలే లాస్ట్ కు. సరే చూద్దాం. అవును, ఎందుకేదో ఇన్వెస్ట్మెంట్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ప్లాట్స్ అన్నావు. అవును తీసుకున్నా వల్లేరు డెవలపర్ లో. ఓ వెళ్ళావా? చాలా అద్భుతంగా ఉన్నది అది. నేను చెప్పినట్టే ఉందా? అంతకంటే మించి ఉన్నది. అంతకంటే మించి ఉందా? మరి తీసుకున్న తర్వాత హ్యాపీయా? ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఎవరైనా తీసుకున్నా కూడా అది తీసుకుపోదాం చెప్తాను, రెడీలో ఉన్నాయి. ఓకే సరే, అయితే మరి నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఓకే.